వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆధునిక మానవుడి అతిపెద్ద శత్రువు ఒత్తిడి. ఈ ఉక్కిరి బిక్కిరి ప్రపంచం మనిషిని తీవ్ర ఒత్తిడికి లోను చేస్తుంది. చిన్నపాటి ఒత్తిడే కదా అని వదిలేస్తే అది మనిషిని కబలిస్తుంది, జీవితాన్ని హరిస్తుంది. ఆధునిక ప్రపంచంలో ఒత్తిడి వల్ల ఎన్నో కొత్త రోగాలు, సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఒత్తిడి కలగడానికి కారణం మన జీవన శైలి. ఉదయం లేస్తూనే ఉరుకు పరుగులు, గబగబా 2 ముద్దలు తినేసి పనులకు పరుగులు పెడతారు. ఆఫీసు పనులు, ఆర్థిక ఒత్తిళ్లు, పిల్లలు, స్కూల్ అన్ని కలిపి మనిషిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. శారీరకంగా, మానసికంగా కుంగతీస్తున్న అతిపెద్ద సమస్యగా ఒత్తిడి మారిపోయింది. ఒత్తిడికి లోనవడం వల్ల మనకు తెలియకుండానే రకరకాల ఆరోగ్య సమస్యలు మనల్ని దాడి చేస్తున్నాయి. కార్టిసాల్, ఆడ్రినలిన్ వల్ల ఒత్తిడి ప్రభావం మన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి చెత్తంట మనిషిని కూడా కుదేలు చేస్తుంది. పొట్ట నిండా తినలేరు, కంటి నిండా నిద్రించలేరు. మంచి ఆరోగ్యం, హోదా, సంపాదన, మంచి ఫ్యామిలీ ఎన్ని ఉన్నా ఏదో ఒక బెంగ మనల్ని తినేస్తుంది. జీవితంలో జరిగే పెను మార్పులు, సంఘటనలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, కలహాలు, మితిమీరిన అంచనాలు, ప్రతిదీ పక్కాగా జరగాలి అని అనుకోవడం, అతిగా పట్టించుకోవడం లాంటివి మనల్ని ఒత్తిడికి గురి చేస్తాయి. ఒత్తిడి కలగడానికి ప్రధాన కారణం మన మనస్తత్వం, ఆలోచన ధోరణి. అది అలా జరిగితే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అని అదే పనిగా ఆలోచిస్తూ ఉంటాము. జీవితంలో పైకి రాలేమనో, ఏమీ సాధించలేమనో నిరాశ పడుతూ ఉంటాం. అకారణంగా భయపడడం కూడా ఒత్తిడికి కారణమవుతుంది. నిజానికి ఉన్నదానితో తృప్తి పడలేక పోవడమే ఒత్తిడికి కారణం. పని ఉన్నా కూడా ఒత్తిడికి గురవుతాం, పని లేకపోయినా ఒత్తిడికి గురవుతాం. ఒత్తిడి వల్ల కలిగే మొదటి అనారోగ్యం జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం, రక్తపోటు పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, మధుమేహానికి దారితీస్తుంది. మొత్తానికి శరీరం, మనసు పైన ఒత్తిడి ప్రభావం ఉంటుంది. ఒత్తిడిని బ్యాలెన్స్ చేసుకోగలడమే ఒత్తిడికి నియంత్రణ. ఒత్తిడిని అనుభవించేది, ఆలోచనలోకి తీసుకొచ్చేది మన బ్రెయిన్. ఒత్తిడి వల్ల గ్లూకోకార్టికాయిడ్స్ అనే హార్మోన్ ఉత్పన్నమవుతుంది. ప్యాంక్రియాస్ గ్లూకోగాన్ రిలీజ్ చేస్తుంది. ఒత్తిడి వల్ల గ్లూకోజ్ షుగర్ ని పెంచుతుంది. పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ఒత్తిడి ప్రభావం గుండెపై పడితే హృదయ సంబంధిత వ్యాధులు వస్తాయి, హార్ట్ రేట్ పెరుగుతుంది. ఒత్తిడి క్షణికమే, కానీ సునామీలా పరిణమిస్తే మాత్రం ప్రాణాంతకంగా మారుతుంది. ఫలితంగా కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, తలనొప్పి, కిడ్నీ ఫెయిల్యూర్స్, బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చేస్తుంది. ఒత్తిడి పెరిగితే నిద్రలేమి స్టార్ట్ అవుతుంది. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటే ఒత్తిడి లేని జీవితాన్ని ఆస్వాదించాలి. 1-2 రోజులు ఒత్తిడి ఉంటే పెద్దగా ప్రభావం ఉండదు. దీర్ఘకాలికంగా ఉంటే మాత్రం అనర్థం తప్పదు. మరి ఒత్తిడిని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుసుకొని మన తీరుని మార్చుకుంటే మంచిదని నిపుణులు సూచించారు.